హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాయల్ స్పార్క్. ఏదో ఒక సిట్యుయేషన్‌లో అనిపిస్తూనే ఉంటుంది కదా! బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది? ఏ బిజినెస్ చేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది అని. వన్స్ బిజినెస్ స్టార్ట్ చేశాక మనకి ప్రాఫిట్ వస్తుందా? లేకుంటే లాస్ అయిపోతామా అని. స్టార్ట్ చేయాలంటే దానికి ఇన్వెస్ట్‌మెంట్ ఎలా? లేకుంటే బిజినెస్ లోన్ ఏమైనా తీసుకోవాలా? ఏ ఏరియా అయితే బిజినెస్ చేయడానికి బావుంటుంది? మళ్ళీ దానికి రెంటల్ పేమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇలా డిఫరెంట్ వేస్‌లో థింక్ చేస్తూనే ఉంటారు కదా! బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు. కానీ అలాంటిది ఏమీ లేకుండా మనం ఇంట్లోనే ఉంటూ జస్ట్ బ్రౌజింగ్ చేస్తూ కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ అనేది ఎవరైనా చేసుకోవచ్చండి. ఓన్లీ లేడీస్ అనే కాదు. లైక్ జెంట్స్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇలా అందరూ చేసుకోవచ్చు. ఇందులో మనకి వచ్చేది ఓన్లీ ప్రాఫిట్, నో లాస్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ మీషో అప్లికేషన్ యూజ్ చేసి మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చో చూద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇందులో మీకు ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉందండి. మీరు ఫస్ట్ టైం కానీ ఈ యాప్లో షాపింగ్ చేస్తున్నట్లయితే మీకు ₹100 వరకు డిస్కౌంట్ వస్తుంది మ్యాక్సిమం. అంతేకాకుండా మీరు ఇంకా వేరే ఎవరికైనా రిఫరెన్స్ చేయడం ద్వారా వాళ్ళు పర్చేజ్ చేసే ఫస్ట్ 3 ఆర్డర్స్లో 15% ఇన్కమ్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది. మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అనుకుంటే అకౌంట్ అనే ఆప్షన్లోకి వెళ్తే మై బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుందండి. ఫార్మాట్ ఇలా ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మనం ఇన్కమ్ ఎలా గెయిన్ చేసుకోవచ్చో చూద్దాము. ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, అక్కడ నేను షో పీసెస్ అని సెర్చ్ చేశాను. మీరు మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఐడల్ ప్రైస్ వచ్చేసి ₹290 ఉంది. మీరు ఇక్కడ షేర్ నౌ ఆప్షన్ నుంచి డైరెక్ట్గా వాట్సాప్లోకి షేర్ చేసుకోవచ్చు. షిప్పింగ్ ఛార్జెస్ ఏ ఐటెంకైనా 0 ఉంటుంది. మీరు షేర్ చేసిన ఐటెం ఇక్కడ మై షేర్డ్ క్యాటలాగ్స్లో చెక్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అనేది మీరు యాడ్ టు కార్ట్ చేశాక మీరు పేమెంట్ మోడ్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ ఆర్డర్ ప్రైస్ వచ్చేసి ₹290 కదా. కలెక్ట్ ఫ్రమ్ కస్టమర్ అనే ఆప్షన్ ఉంది కదా, నేను అక్కడ ₹400 ఎంటర్ చేశాను. ఇదేంటంటే మనకి ప్రోడక్ట్ డెలివరీ చేసే వాళ్ళు మన కస్టమర్ దగ్గర నుంచి ₹400 కలెక్ట్ చేసుకుంటారు. ఈ ఎక్స్ట్రా ₹110 అనేది మనకి వచ్చే మార్జిన్. ఇది డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అయిపోతుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి. అదేంటంటే ఐటెం ప్రైస్ వచ్చేసి ₹290 ఉంది, కానీ మీరు ₹400 ఎంటర్ చేశారు కదా ఇంత డిఫరెన్స్ తోటి. మరి కస్టమర్కి తెలియదా ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు అనుకోవచ్చు కదా. మీ కస్టమర్కి ఒరిజినల్ ప్రైస్ ఎంతో తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రోడక్ట్ వన్స్ రిసీవ్ చేసుకున్నాక దాని మీద ఎలాంటి ప్రైస్ అనేది డిస్ప్లే అవ్వదు. సో మీరు ఏ ప్లేస్లో ఉండైనా మీ బిజినెస్ అనేది రీసేల్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకోవచ్చు.